బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డ కవిత ఇటీవల కామెంట్స్ చేశారు. మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం, సామాజిక తెలంగాణ తెచ్చుకోలేదు, ఇంకా సామాజిక తెలంగాణ సాధించాలని. గత 10 ఏళ్ళు వాళ్ళ తండ్రి హయాంలోనే వాళ్ళ తండ్రి సీఎం, కేసీఆర్ సీఎం. కానీ ఇటువంటి కామెంట్స్ కవిత ఏంటంటే బీఆర్ఎస్ లో 3 ముక్కలాట మొదలైంది అంటే కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవిత ఎవరికి వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ కావాలని చూస్తున్నారు అనేది ఒకటి వర్గం. తప్పే ఉంది నాన్న. కేటీఆర్ అభిమానులు కేటీఆర్ సీఎం కావాలనుకుంటారు, కవితమ్మ అభిమానులు కవిత సీఎం కావాలనుకుంటారు, హరీష్ రావు అభిమానులు హరీష్ రావు సీఎం అవ్వాలని అనుకుంటారు. తప్పే ఉంది. కేసీఆర్ అభిమానులు మా సారే ఉండాలని వాళ్ళు అనుకుంటారు. తప్పే. ఇప్పుడు ఒక్క మాట అడుగుతున్నా, మహానుభావుడు ఖచ్చితంగా స్వర్గానే ఉంటాడు, అందులో అనుమానం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ తెచ్చాడు, అవునా? అందులో ఎన్ని భాగాలు వచ్చినాయి? అన్న టీడీపీ వచ్చింది, లక్ష్మీభారతి టీడీపీ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, చివరికి ఏదైంది? తెలుగుదేశమే మిగిలిందిగా. పక్కన పెడదాం. ప్రజారాజ్యం వచ్చింది, ఏమైంది? కాంగ్రెస్లోకి వెళ్ళింది, అంతేగా. సిపిఐలో 3-4 భాగాలు వచ్చాయి, ఏమైంది? మళ్ళీ కలిసాయిగా. ఎంజీఆర్ జయలలిత కలిసి పార్టీ మొదలుపెట్టి కొట్టుకు చచ్చి మళ్ళీ వేరు కాలేదా? డిఎంకే కరుణానిధిను ఎంజీఆర్ కలిసి పనిచేసి తర్వాత వేరుగా ఈ పార్టీలు పెట్టుకుని సీఎంలు అవ్వలేదా? చెప్పు. ఇప్పుడు నేనున్నాను, నేను మనిషిని, నేను పార్టీలో ఉన్నా, నాకు దొరద కొడితే గోక్కోనా? అవ్వాలని అనుకుంటాగా. తప్పే. ఇప్పుడు ఇక్కడ ఎవరి అభిమానులు వాళ్ళ నాయకులు అవ్వాలి అని కోరుకోవడంలో తప్పులేదు. బీఆర్ఎస్ అసలే ప్రతిపక్షంలో ఉంది. కవిత ఇలాంటి కామెంట్స్ చేస్తే పార్టీకే నష్టం. ఇప్పుడు 10 ఏళ్ళు పాలించింది కేసీఆర్, సామాజిక తెలంగాణ రాలేదు అని అంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి నష్టం. కేసీఆర్ పాలన బాగా లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. అంటే ఇలానే మాట్లాడారుగా కాంగ్రెస్ లో కూడా ఎన్నికల ముందు సీఎం కుర్చీ గురించి ఇప్పుడే కొట్టుకుంటున్నారు, మనం గెలుస్తామో లేదో అన్నారు. అప్పుడు నేను అన్నా, ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎంత కొట్టుకు చచ్చినా, కాంగ్రెస్లో ఎంత అతిరథ మహారథులు, గురువృద్ధులు, భీష్మ పితామహులు లాంటి అపరమేధావులు ఉన్నా మన రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం అవుతారు, ఇంకా ఎవ్వరు వేస్ట్ కలగని కూడా అని చెప్పా. అంత గట్టిగా ఏంటి మీకు రేవంత్ రెడ్డి బాగా మూటప్ప చెప్పాడా అని అడిగారు. నా మూట నాకుంది కానీ నాకే మూటలో అక్కర్లేదు అన్న. ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, టీఆర్ఎస్గా ఆవిర్భవించి బీఆర్ఎస్ అయింది, అవునా? ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పేరు తప్ప ఇంకో పేరు వినబడిందా? కేసీఆర్ తోటే మొత్తం. కేసీఆర్ పేరు తప్ప ఇంకో పేరు వినబడిందా? చెట్ల కింద కూర్చొని ప్రభుత్వాన్ని పాలించిన అపరమేధ మహానుభావుడు. అర్థమైంది అనుకుంటా నీకు కదా. ఇప్పుడు కవితమ్మ ఇలా ఉంది, హరీష్ రావు ఇలా, కేటీఆర్ ఎవరు ఏంటనుకున్నా, హూ ఇస్ ద డెసిషన్ మేకర్ ఆఫ్ బీఆర్ఎస్? ఓన్లీ వన్ మ్యాన్, హీ విల్ డిసైడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వాళ్ళకి ఏ రకమైనటువంటి యుద్ధం డంకా మోగించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధం, ఒకళ్ళు గుర్రం ఎక్కుతారు, ఒకళ్ళు ఏనుగు ఎక్కుతారు, ఒకళ్ళు రథం ఎక్కుతారు, ఒకళ్ళు పరిగెడతారు. ఇప్పుడు బీఆర్ఎస్లో అదే జరుగుతుంది. మీరు చెప్పింది అదే అనుకోవచ్చు, కానీ మొన్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ రాష్ట్రోత్సవ సభ అయింది. ఏం చెప్పాను నేను? మీకే చెప్పాను. సక్సెస్ అవుతుంది ముందే, జనం పుట్టగొడుగులా అంటే జనం భారీగా వస్తారు, తండోపతండాలుగా అని చెప్పారు. జనం భారీగా వస్తారని చెప్పా, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పా, పోలీసులు ఎవరిని వదలరు, చేతులు ఎత్తేసి పక్కనకి వెళ్ళిపోయి సరే మీరు చావండి అంటారు. ఆ ప్రదేశం నుంచి అన్ని వైపులా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుందని చెప్పా. రజతోత్సవ సభ అనేది పురుడు పోసుకోబోతోంది అని చెప్పా, అవునా? ఏదన్నా జరగకుండా ఉందా? బీఆర్ఎస్ అదే సభలో కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు తప్ప అన్ని ఫ్లెక్సీలు, ప్రధాన వేదికపై కూడా వాళ్ళిద్దరి ఫోటోలే కనిపించాయి. మరి దీన్ని ఎలా చూడాలి? మరి హరీష్ రావు కవిత ఎవరి ఫోటోలు లేవు. ఇప్పుడు నెక్స్ట్ పగ్గాలు కేటీఆర్ వాళ్ళు వద్దన్నారేమో, కేటీఆర్ కవితమ్మ హరీష్ రావే వద్దన్నారేమో. వై ఆర్ యూ టేకింగ్ నెగిటివ్, వై కాంట్ యూ టేక్ పాజిటివ్? కవితమ్మే అంతేమో, నా ఫోటోలు అప్పుడే ఎమ్మెటకండి అన్నాడు. హరీష్ రావు అరే మామ ఉంటే చాలు, నేను ఎందుకు అన్నాడేమో. మీరు ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరు ఫోటోలు లేకపోతే కొట్టుకు తెస్తున్నట్ట. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఆల్బమ్ తీసుకుంటే అన్ని ఫ్యామిలీ ఫోటోలు ఉంటాయి, అవునా? అదే హాల్లో తీసుకో ఒక సింగిల్ ఫోటో ఉంటుంది, అదే బెడ్రూమ్లో తీసుకో కపుల్ ఫోటో ఉంటుంది, అవునా? డైనింగ్ హాల్లో తీసుకో 2-3 ఉంటుంది. ప్రతి ఫోటోలో ఫ్యామిలీ ఉంటుందా? మొత్తం ఉండదు. అలాగే ఈ సభలో మనం ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే
కేసీఆర్ అనబడేటటువంటి వ్యక్తి మీరందరూ అనుకున్నట్టు సైలెంట్గా లేడు అని తెలియాలి. ఆనాడు ఎన్టీఆర్ యొక్క విధానంలో చైతన్య రథాన్ని నడిపినవాడు హరికృష్ణ అయితే ఇక్కడ ఈ కేటీఆర్ నడుపుతున్నాడు అని అనుకోవాలి, అంతే. వేరే ఏం లేదు అక్కడ. మీరు అనుకున్నట్టు వాళ్ళేం కొట్టుకు చావట్లా. చూస్తూ ఉండండి, మొన్న అన్న పురుడు పోసుకుంటోంది అని. పురుడు పోసుకుంది, ఇంకా ఫంక్షన్లు ఉన్నాయి. శ్రీమంతం ఉందా, డెలివరీ ఉందా, అక్షరాభ్యాసం ఉందా, అన్నప్రాసన ఉందా, ఇవన్నీ ఉన్నాయి. చూస్తారు అందరు తొందరలో. ముగ్గురు మధ్య ఎలాంటి గొడవ లేదైతే. ముగ్గురు కాదు, తప్పు చెప్పావు, నలుగురు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, అంతా ఒకటే. నలుగురి మధ్యలో ఏ రకమైన పొరపాటు అలా ఉన్నాయి అనుకున్నారంటే దానంత పిచ్చివాళ్ళు ఎవరూ లేరు. ఆ ప్రకారంగా లాభపడే దళారులు వేరే ఉంటారు. వాళ్ళు మాత్రం ఏ రోజు విడిగా లేరు. వాళ్ళు 4 స్తంభాల్లాగా బీఆర్ఎస్ పార్టీని మోస్తున్నారు. 4 స్తంభాల్లాగా బీఆర్ఎస్ని అధికారంలో తేవడానికి చూస్తున్నారు. మీకు నేను గుర్తుంటే 2027లో రండి అయ్యా చెప్తా.